నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగంతో అల్లాడిన యువతకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పండగ వాతావరణం నెలకొందని వ్యాఖ్య. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదని ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నాడు పాదయాత్రలో యువతకిచ్చిన మాట ప్రకారం నేడు జాబ్ క్యాలెండర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగంతో అల్లాడిన యువతకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. యువతకు 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ వారిని నిలువునా వంచారని తీవ్రంగా విమర్శించారు. నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే, ఇది పక్కన పెడదాం. జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో, ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాలో ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్ లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా మరి ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక సూసైడ్ చేసుకున్న యువత 4,001 మంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా 30,000 గత సంవత్సరం ఇస్తే ఇప్పుడు దాదాపు 10,060 ఉద్యోగాలకి ఈరోజు కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి ఉగాదికి కూడా మా యువనేత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక భరోసా కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఎటువంటి బెంగ లేదు. ప్రభుత్వ రంగంలో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా స్కిల్స్ ఆధారంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల ఆధారంగా కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని పదే మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జాబ్ మేళాల ద్వారా 5,000 ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే 700 మందికి ఉద్యోగాలు లభించాయని ఆమె వెల్లడించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు
గురించి మాట్లాడినాం. మన ఆలగడ్డలోనే ఎన్నికలకు ముందు నేను ఉద్యోగాలు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనము జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో 4 జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 400 కంపెనీలు 400 మంది పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగాలకి జాయిన్ అయిన వాళ్ళు 175 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మరి 25-26 సంవత్సరంలో మరి 3 జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. 34 కంపెనీలు రావడం జరిగింది. 856 మంది జాబ్ మేళాస్కి వస్తే అందులో 420 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే మొత్తము దాదాపుగా 600 మందికి ఉద్యోగాలు కేవలము ఈ జాబ్ మేళాస్ వల్ల ద్వారా ఇవ్వడం జరిగింది. మిగతా దాదాపు 200 మందికి మిగతా రంగాల్లో జాబ్ మేళాస్ మిగతా రంగాల్లో కండక్ట్ చేసి దాదాపుగా 200 మందికి ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 700 మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఆలగడ్డలో మాత్రమే 700 మందికి ఉద్యోగాలు మనము క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ప్రణాళిక నిబంధనలు లేకుండా ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూస్తే జోక్ క్యాలెండర్ మాదిరిగా ఉందని, 2 ఏళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 1.72 లక్షల మంది ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. మొదటి సంవత్సరమే జాబ్స్ ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లేదా కనీసం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే తప్ప ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని ప్రజలందరూ ఎదురు చూశారు. మరి లాస్ట్ కి వచ్చేటప్పటికి 10,000 ఉద్యోగాలు ఇస్తే మీరే కదా గతంలో చెప్పారు చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని విస్మరిస్తుందని మా ప్రభుత్వంలో మీరే కదా బాబు గారు, లోకేష్ గారు, పవన్ బాబు గారు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1, 2లో దాదాపు 2,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగంలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, టీచర్ విభాగంలో టీచర్స్ 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆ రోజు చెప్పారు కదా. మీ మాటలు చెప్పినటువంటి మాటలు కదా ఇవి. మరి ఈ ఉద్యోగాలు ఏమైపోయాయి? ఇవి ఖాళీలు లేవా? ఇవి కాకుండా జిల్లా పరిషత్ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నాయి, దాంతో పాటుగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని పట్టలేదా? ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది కాదా? మాటల్లో మాత్రం ఐటీ మంత్రి గారు గ్లోబల్ లెవెల్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, గ్రౌండ్ లెవెల్లోకి వస్తే ఉట్టి చేతులు చూపిస్తూ ఉంటాడు ఆకాశానికి. అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి కార్యక్రమాలు. అంతర్నాడు ఇంతర్నాడు లోకేష్ బాబు గారు ఎంతో చేస్తాడనుకుంటే మూలనున్న ముంతర్నాడు అన్నట్టుగా ఉంది ఇతని వ్యవహారం. వాస్తవాలకి ఏ మాత్రం పొంతన పోలిక లేనటువంటి విధంగా ఇతని వ్యవహారం సాగుతూ ఉంది. ఆ రోజు నారావారు ఈ రోజు నీరో వారయ్యారు. నీరో చక్రవర్తి ఏ విధంగా ఫిడేలు వాయించుకున్నాడో ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంటే ఈ పెద్ద మనిషి కూడా పిడేలు వాయించుకుంటా ఉన్నారు. ఈయన నారావారు కాదు నీరో వారు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కింద 20,000 కోట్ల రూపాయలు బాకీ. ఈ బాకీకి సంబంధించి ఏం మాట్లాడాడు? ఇవ్వడు. 3 సంవత్సరాలు మడిసి మూలన పెట్టేశాడు బడ్జెట్ లో. ఇతని మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయి. ఇతను చేసేటటువంటి కార్యక్రమాలు చూస్తే ప్రజల జీవితాలతో బంతాట ఆడుకుంటూ మనకు కనపడతా ఉంటాడు. ఈ గ్లోబల్ లెవెల్లో మాట్లాడేటటువంటి మనిషి ఈ లోకేష్ గారికి జ్ఞానం తక్కువ. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాదు ఇతను, చదువు కొన్న వ్యక్తి. నేను అన్నట్లేదండోయ్, ఆయన్ని కోలా మోహన్ గారు అనేటటువంటి వ్యక్తి, ఆయన మాటల్లో ఒకసారి మనం ఈయన చదువు గురించి ఈయన వ్యవహారాల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే వారన్న మాటలేంటో తెలిసిపోతుంది. అలాగే నందమూరి లక్ష్మీ పార్వతి గారు కూడా ఈ 10వ తరగతి ఈ మహానుభావుడు ఎంత పాస్ అయ్యాడో కూడా చెప్పింది. నారాయణ గారు పడ్డ బాధలు అంతా ఇంత కాదు ఈయన పాస్ చేయడానికి. స్టాండర్డ్ యూనివర్సిటీల్లో చదివానని చెప్పుకుంటాడు. ఎప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఫోటోలు బయటికి రావు. ఆ పూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు తప్ప యూనివర్సిటీలో ఉన్న అబ్బాయిలో అమ్మాయిలో ఎప్పుడు కనపడలా. అనేక అనుమానాలు ఉన్నాయి ఈయన చదువు మీద. అందుకే ఈయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు ఈ మధ్య కాలంలో. ఎందుకంటాడు తెలుసా? ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎగ్జామ్ ఫ్రమ్ హాల్ కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు. ఇలా ఏమీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకెళ్లేసి మంత్రిగా పెట్టేసి ఈ రోజు ప్రజలతోటి బంతాటాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇంకొకరు, వీళ్లకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మరెవరికి మనకు ఉద్యోగాలు రాలా. నిరుద్యోగులకి ఎక్కడ ఉద్యోగాలు రాలా.
ఏమీ అర్హత లేకపోయినా లోకేష్ గారు మంత్రి అయ్యారు. ఏ పోరాటాలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ మాత్రం ముఖ్యమంత్రిగా పని చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెంట్రల్ లో చక్రం తిప్పడానికి పోతున్నాడు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు తలపెట్టిన చలో జువ్వలదిన్నె కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ హార్బర్ను సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పగిస్తే మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల సానుభూతి పరులు కూడా ఇది అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని అమ్ముకోవడం, 10 మెడికల్ కాలేజీలు మొదటి విడతలో, తర్వాత 7 మెడికల్ కాలేజీలని ప్రజల్లో ఈరోజు ఆ ఉద్యమం ఊపందుకుంటే దానికి సంబంధించి భయపడి ఎవరు కూడా వేయకుండా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దాని మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు బలికాడు. మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అయ్యా ఆడికి వస్తామనంటే లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈ రోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి, మా హక్కు అన్నట్టుగా ఈరోజు నినదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పునాది రాయి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోద్ది. ఇది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీరు ఆ శంకుస్థాపన శిలాపలకాన్ని పగలగొట్టారు. మీరు శిలాపలకాన్ని పగలగొట్టగలరేమో గానీ ఈ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని వాళ్ళ గుండెలో నుంచి తీయగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ఎవరో అక్కడ ఉన్నటువంటి కుల రవీంద్ర తీసుకొచ్చి ఆయన మత్స్యకారు కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఆయన మత్స్యకారులకి అనుకూలంగా మాట్లాడినట్టుగా, మరలా బెదిరించినట్టుగా, బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కలెక్టర్ గారి పక్కన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పక్కన కూర్చొని పెట్టి ఏదేదో మాట్లాడాడు. మీకు ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టేది ఉందా? మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి అలవాటు ఏంది? శంకుస్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే రిబ్బన్ కత్తిరించి అంతా నేను చేసేసానని చెప్పి ప్రతి ఒక్కటి అంతే. ఆ చనిపోయినటువంటి 400 సంవత్సరాల నాటి కట్టినటువంటి కులు కుతుబ్ షా ఏమైపోతాడో పాపం, ఆయన ఆత్మ ఏమైపోతుందో ఏమీ లెక్క చేయకుండా నేనే హైదరాబాద్ కట్టా, నేనే సైబరాబాద్ కట్టా, నేనే సెల్ ఫోన్ కనుక్కున్నా అన్నట్టుగా జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ కూడా నేనే పూర్తి చేశానని చెప్పి నేను చేశాను కాబట్టి నేను అమ్ముకుంటాను అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో నుంచి ఒక 30 ఎకరాలు చేసి వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా చెప్తున్నాం, ఫ్యాక్టరీలకు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత మత్స్యకారులకు హక్కు ఆస్తి కలిగినటువంటి జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ లో మీరు ఏదైనా సరే దాన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి ప్రయత్నాలు కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైతే 3 గంటలు దాదాపుగా 6 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పాపం ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి మూసలేమూతగా ఉన్నటువంటి వాళ్ళు, పాపం ఎవరన్నా ఉండేటువంటి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే వాళ్ళు, మహిళలు అందరినీ ఎక్కడెక్కడ ఆపేసి అయినా సరే ఈరోజు మేము రావాలనేటువంటి పట్టుదలతో వచ్చాం, చూసాం. మమ్మల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. 20 మంది పోవాలంటారు, 25 మంది పోవాలంటారు, 40 మంది పోతారు. మేమందరం వస్తే ఉన్నా ఫిషింగ్ హార్బర్ నెత్తిన పెట్టుకుని ఎత్తుకొని పోతాను అనుకుంటున్నారో అర్థం కావడం. లేదా మీరు చేసినటువంటి దొంగ భాగవతాలు ఏదైతే ఉన్నాయో, మీ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వాస్తవం బయటపడితే మత్స్యకారులు మీ మీద విరుచుకుపడతారు. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, మత్స్యకారుల విషయంలో స్థానిక నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కుమ్మక్కై మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.